ఎవరు శాశ్వతం కాదు. ఏది శాశ్వతం కాదు. ఇదందరికీ తెలుసు. పుట్టినప్పుడేం తీసుకురాలేదని తెలుసు. పోయేటప్పుడేం తీసుకుపోము అని కూడా తెలుసు. ఏ పని చేయడం వల్ల మనం సంతోషంగా ఉంటామో మనకి తెలుసు. ఏది చేస్తే మనం కష్టాలు ఎదుర్కొంటామో కూడా మనకి తెలుసు. ఇంకా అన్నింటికంటే ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే మనం చనిపోతామని కూడా మనకి తెలుసు. ఇవన్నీ తెలిసిన మనకి ఇంకొక విషయం మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అదేంటంటే మనకి ఏం కావాలో తెలిసి ఉండాలి. అవును, ఇదొక్కటే తెలియాలి మనకి. ఇది తెలుసుకుంటే మనం ఏం చేయాలో, ఎలా ఉండాలో మనకి తెలుస్తుంది. చిన్నప్పటి నుండి ఏదో చదవాలనుకొని ఇంకేదో చదువుతాం, ఏదో చెయ్యాలని ఇంకేదో చేస్తాం. అలానే లైఫ్ అంతా అయిపోతూనే ఉంటుంది. నాకు పుస్తకాలు చదివే అలవాటు కూడా ఉంది. అందులో చదివాను, మనిషి ఒంటరివాడంట, ఒక్కడే వస్తాడంట, ఒక్కడే పోతాడంట. మరెందుకు రావడానికి పోవడానికి మధ్య ఉండే గ్యాప్లో మాత్రం పక్క వాళ్ళకి నచ్చేది, పక్క వాళ్ళకి ఇష్టమైంది, పక్క వాళ్ళని ఇంప్రెస్ చేయడానికే చేస్తూ ఉంటాం. రావడం పోవడమే కాదు, ఆ మధ్యలో బ్రతికేది కూడా మనవంతే. మనకి నచ్చినట్లుగా బ్రతకాలి, బ్రతికి తీరాలి.